అందంగా చూపించడానికి ఫోటోగ్రఫర్స్ పడే కష్టం తప్పన ఏంటో నాకు తెలుసు. కానీ ఇవన్నీ తెలియక పాపం అమాయకంగా మన శ్రీను ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ది స్టేజ్. హాయ్, హలో, వనకం, నా వంకాయ, నమస్కారం. పెద్ద పెద్ద బిజినెస్ చేద్దాం అనుకున్నాను, బట్ దేవుడు కరుణించలేదు, మా మామ కట్నం ఇవ్వలేదు, కాలం కలిసి రాలేదు, మా ఆవిడ నాతో రాలేదు. సో అందుకే బిజినెస్ అన్ని వదిలేసి ఇప్పుడు ఈ ఫోటో స్టూడియో బిజినెస్ ఒకటి ఎంచుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందాలన్నీ ఈ ఫోటోలో బంధించి దాన్ని క్యాష్ చేసుకోవచ్చని. నా గారు ఒక సిల్వరా రోజా గారు స్మైల్ అని అనద్దు, ఎప్పుడు స్మైల్ అని ఉంటారు కాబట్టి ఒక స్టిల్ ఇవ్వండి. నిజంగా ఏ మాట కామాట చెప్పాలి, కెమెరాలో మీరు చాలా అందంగా ఉన్నారండి, సూపర్. రేష్మి వన్ స్టిల్. అరే రేష్మి ఏంటి పడలేదు, సోఫా ఒకటే పడింది. సుధీర్ గారు చెప్పింది కరెక్టే, రేష్మి అంత ఈజీగా పడదు. టైం ఏంది, ఒక్కసారి నా దేవుళ్ళకి దండం పెట్టేసుకుంటా. నాగబాబు గారు, రోజా గారు ఇలా ఫోటోలో చూపించినట్టు ఈ స్కిట్ లో నాకు ఇలా 10 మార్క్స్ వచ్చేలాగా ఆశీర్వదించండి. హలో, ఏంటి ఏంటి ఏం కావాలి? పాస్ పోసుకోవాలంటే బాత్రూమ్ అక్కడ ఉంది. పాస్పోర్ట్ సైజ్ అర్థమైంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి కదా నీకు. రే ధర్మా, ఇదిగో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలంట. ఇగో ఆ పక్క తీసుకెళ్ళి ఆ పనిలో ఉండు. ఆకలిస్తే అన్నం పెడతా, అలిచేస్తే ఆయిల్ పెడతా, మూడిస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏంటి స్టూడియోలో ఒక్కడు అన్నావా? ఒక్కడు లేకపోతే 10 మంది వేసుకొని ప్యాకాడుతూ కూర్చుంటావు. క్లబ్ అనుకున్నా, స్టూడియో అనుకుంటున్నావు. అబ్బా చిలిపి చిట్టి. ఇప్పుడు నీకేం కావాలి? నా ఫోటో ఒకటి మంచి ఫోటో తీయవా? మగాడిగా ఫోటో తీసుకోవాలని జీవితంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నా. 1 2 3 పోజ్ అంటాను. సరే, పోజ్ ఇవ్వాలి. సరే, అర్థమైందా? సరే, రెడీ రెడీ. 1 2 3. పోజ్ అన్ని సిగ్గుపడితే ఎలా ఫోటో తీయాలరా? అసలు నాకు అర్థం కావట్లేదురా. నువ్వు ఆడ మగాడ. నువ్వు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడుస్తావా, రైట్ సైడ్ నడుస్తావా? లేదు, సెంటర్ లో నడుస్తా, డివైడర్ మీద. ఇగో నేను చెప్తాను మగాళ్ళకి ఎలా ఫోటో దిగాలో, అలా దిగు. ఓకే, రెడీరా? రెడీ పోజ్. అబ్బా ఏం చేస్తున్నావురా? పోజ్. రెడీ? ఓకే, రెడీ. రెడీ? ఇది 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 సరే పెట్టు. రెడీ పోజ్. అరే నడువు అలా ఊపద్రా. పనిచేయరా, నీకు ఇవన్నీ కష్టం గానీ పట్టుకో, నన్ను ఒక ఫోటో తీరా. ఇప్పుడు ఇది నొక్కాలి, ఇందులో దూరంగా ఉండు. ఆ బ్లూ కలర్ బటన్ ఇది నొక్కాలా? రెడీ? 0.1 0.2 డైరెక్ట్ గా 0.5. తీసావా? వెరీ గుడ్ రా, చాలా బాగుంది. రేపు ఈవినింగ్ రా, నీ ఫోటో ఇచ్చేస్తాను. హలో హలో, ఏంటి నా ఫోటో తీయకుండా రేపు ఈవినింగ్ రమ్మంటున్నావు? ఇప్పుడు నా ఫోటో తీసావు కదా, అందులో నా ఫేస్ తీసేసి నీ ఫేస్ మార్ఫింగ్ చేసి ఇచ్చేస్తాను. ఓహో, బేస్ నీది ఫేస్ నాదన్నట్ట. ఓకే ఓకే, థ్యాంక్స్ అమ్మా. హలో, అడ్వాన్స్? నేను అడ్వాన్స్ కదా, డైరెక్ట్ పేమెంట్ తీసుకుంటా. నేను అడుగుతుంది నా అడ్వాన్స్. అదిరే అభి తెలుసా నీకు? తెలుసు. ఏ ఆయనకు ఫోన్ చేయ, ఆయన కిందనే ఉంటా ఎప్పుడు. నేను తడివేలు చేయి దుడుచుకొని ఇవ్వండి. చేయి దుడుచుకునేటువంటి నా పేరు తడివేలు. వేరే తడివేలా? వేలు తడిగి ఉందేమో, సెకండ్ ఇస్తున్నారు. ఈ రోజు నా బర్త్డే సార్. ఓ హ్యాపీ బర్త్డే మ్యాన్. నాకు అర్థమైంది, బర్త్డే రోజు నీకు ఒక అద్భుతమైన స్టిల్ తీయాలి, దానికోసం నా స్టూడియోకి వచ్చావు. ఆ స్టిల్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అవును సార్. రండి దిగుదాం. నన్ను ఒక్కనే కదా సార్, నా ఫ్యామిలీతో వచ్చాను. ఓ మేడం గారు కూడా పిలవండి సార్. లిల్లీ మళ్ళీ కమ్ ఇన్సైడ్. నా పేరు లిల్లీ, దీని పేరు మళ్ళీ, మేమిద్దరం అంటే అక్క చెల్లి, అక్క చెల్లి. సార్ మీకు నాకిద్దరు. నాగబాబు గారు, రోజా గారు, ఏమిటండి ఇది? ఏమండి మీ పర్సనాలిటీకి మేడం గారి పర్సనాలిటీకి ఏం సింక్ అయినట్లేదు. హలో, కొన్ని కొన్ని కటౌట్స్ చూసి నమ్మేయాల డోట్. మీరు కొంచెం గ్లామర్ గా ఫోటోజెనిక్ గా ఉన్నారు. రండి ఫస్ట్ మిమ్మల్ని సార్ నా ఫోటో తీస్తాను. అవురా ఏం రో, నా మొగన్ కంటి కదే కనిపించింది, ఊరందరి కదే కనిపిస్తుంది. ఆదిరా నేను ఆదిరాలే కనిపిస్తుంది. ఫస్ట్ తాళి కట్టింది నాకు. అబ్బో దిగాలే ఫోటో. అవునా?
నా దించవే ఆ ఫోటో ఫస్ట్. నేను కుదరదు, తాళ కట్టకుండా నాతో టిఫిన్లు భోజనాలు మొత్తం చేసింది నాతోనే, అందుకే నాతో దగ్గర ఫస్ట్. నీలాగా ఎర్ర బుర్రగా రోడ్ల మీద తిప్పుకుంటా సీమ బందా తిరిగితే టిఫిన్ ఏం కర్మనే, నీతో ఊరు మొత్తం కలిసి బిర్యానీ తినొచ్చే. ఊరంతా బిర్యానీ తిందంటావా? అయ్యో కంప్యూటర్ అమ్మా నీ తల్లి. కూలరు అమ్మా చాలా కష్టపడి కొడుతున్నానమ్మా. అయ్యో ఈ ముందే నీ వెనక ఉన్న అర్థం కూడా పగల కొడతానే. అయ్యో అమ్మో 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 ఏమే అంటే నువ్వు వల్ల కొడితే వల్ల కొట్టానా? లోన్లో కొన్నదమ్మా, లోన్లో కొన్నది. ఆగండి ఆగండి లేడీస్, మీరు కొట్టుకుంటే బాగా నా సామాన్లు పగిలిపోతే పగిలిపోయిన మీరు మాత్రం కొట్టుకోకండి అమ్మా ప్లీజ్ అమ్మా. నా స్టూడియో అంతా నాశనం. అమ్మా ఆవురా, ఈ పంచాయతీ మొత్తం నీ దగ్గరికి వెళ్ళింది. నన్ను ఎర్రగా బుర్ర దాని తీసుకుంటారా? నేను సార్ మీరేదో చెప్పండి సార్. కూల అల్లరి చేయకండి గర్ల్స్, ఒకరు తర్వాత ఒకరు ఫోటో దిగండి. నువ్వు ఫస్ట్ దిగవే, ఎర్ర బుర్ర ఉన్నావు కదా. సారీ కట్టి నీకే కదా, నువ్వే దిగు ఫస్ట్. దిగుమని చెప్తున్నా కదనే. ఇంకా కుదరదు, నువ్వే దిగు ఫస్ట్. దిగు దిగు దిగు. ఏమండి ఫోటో దిగటానికి కెమెరా లేదండి, మొత్తం తొంపరు చేసి పనేసా. వేరే స్టూడియో పద. ఒక్కసారి లేరా, ఇక్కడ నా స్టూడియో మొత్తం పగలగొట్టేసి నా కెమెరా చిత్ర చేసి నా జీవితంతో ఆడుకుంటుంటే ఏం చేస్తున్నావు నువ్వు? టెంపుల్ రన్ గేమ్ ఆడుతున్నా. కొన్ని ప్రాక్టీసులు లైవ్ లోనే చేస్తే బాగుంటది. రోజా గారు నెక్స్ట్ టైం బిజినెస్ అర్థం కావట్లేదు, ఇంత స్కిట్ అయిపోయింది. నమస్కారం. స్కిట్ గురించి మన జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. సిను బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న స్కిట్ ఇచ్చావు, అందరూ బాగా చేశారు. గుడ్. రోజా గారు స్టార్టింగే బాగుంది, తాగబోతు ఫోటో కావాలంట, హాఫ్ సైజా పాస్పోర్ట్ సైజ్. సో ఆయన పర్ఫార్మెన్స్ నుంచి స్టార్ట్ అయింది. జీవా అయితే ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. స్కిట్ చాలా బాగా చేసావు జీవా. కానీ గర్ల్స్ అల్లరి చేయొద్దా, మొత్తం నాశనం చేసేస్తే స్టూడియో. గర్ల్స్ అల్లరి చేయొద్దంట, అసలు నిన్ను కొట్టాలి మొత్తం. మామూలుగా జబర్దస్త్ లో స్కిట్ ఫినిషింగ్ కొట్టుకోవాలి అంటారు, ఆ కొట్టుకోవాలనే ఫినిషింగ్ లో కూడా ఒక కామెడీ టచ్ ఇచ్చి కొట్టుకోవటం బాగుంది. వెరీ నైస్. ఎక్స్ట్రా కామెడీ కావాలా అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. I love you, I love you, I love you. ఐ లవ్ యూ. ఎక్స్ట్రా కామెడీ, ఎక్స్ట్రా జోష్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రా జబర్దస్త్. మై గాడ్, ఐఎమ్ సీరియస్లీ స్పెల్ బౌండ్. ఆర్డర్ జబర్దస్త్. ఆబ్రకదాబ్రా. గిలి 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 గిలి. యా. I love you, I love you, I love you. Oh my God. ఎక్స్ట్రా జబర్దస్త్.